అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు అండి. ఎంతో సంతోషంగా హోలీ పండుగని మనం జరుపుకుంటాము ప్రతి సంవత్సరము. అయితే ఈ హోలీ పండుగని ఎందుకు జరుపుకుంటాము? మనము హోలీ పండుగ ముందు పౌర్ణిమ రోజు రాత్రి కామదహనం జరుగుతుంది. హోలీ దహనం, హోలికా దహనం అని అంటారు దాన్ని. ఇది ఎందుకు చేసుకోవాలి అనేది మన పురాణాల నుండి ఒక కథ ద్వారా మనం ఈరోజు తెలుసుకుందామండి. మీరు శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో ప్రాచీన యుగంలో హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే నీకు ఏమి వరం కావాలి అని హిరణ్యకశిపుడిని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు నేను ఈ సంసారంలోని ఏ జీవ జంతువులు, మానవులు కానీ, దేవతలు కానీ, రాక్షసులు కానీ ఎవరూ నన్ను చంపకూడదు అనే వరాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని బ్రహ్మదేవుని వరం అడిగాడు. పైగా భూమిపైన కానీ, ఆకాశంలో కానీ, ఇంటిలో కానీ, ఇంటి బయట కానీ ఏ సమయాలలో కూడా నాకు మృత్యువు నా దగ్గరికి రాకూడదు అనే వరాన్ని అడిగాడు. అయితే దానికి తదాస్తు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అయితే ఈ విధంగా వరాన్ని పొందిన హిరణ్యకశిపుడు ఇంకా నేనే భగవంతుణ్ణి అని తనను తనే భావిస్తూ విష్ణుమూర్తి కన్నా ముందు నన్నే పూజించాలి అనే భావనలో ఉన్నాడు. అంటే నేనే దేవుణ్ణి అనే భావనలో ఉన్నాడు. కానీ హిరణ్యకశిపుడు కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం శ్రీ విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. చిన్న పిల్లవాడే కానీ ప్రహ్లాదుడికి చిన్నప్పటి నుండే విష్ణుమూర్తి పైన ఎంతో భక్తి, ప్రేమ, వాత్సల్యం ఉంటూ ఉండేది. అది చూసిన హిరణ్యకశిపుడికి అస్సలు నచ్చకపోయేది. విష్ణుమూర్తిని పూజించే విధానం కానీ, శ్రద్ధాభక్తులు కానీ నా కొడుకు ఏంటి నన్ను పూజించాలి కదా, విష్ణుమూర్తిని ఎందుకు పూజిస్తున్నాడు అని తన కొడుకుపైనే ఎంతో అహంకారం చూపిస్తూ ఏ విధంగానైనా తన కొడుకుని చంపివేయాలి అని ధ్యాసలో ఉండేవాడు హిరణ్యకశిపుడు. కానీ భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడైన ఎంతో శ్రద్ధాభక్తులతో పూజించిన ప్రహ్లాదునికి విష్ణుమూర్తి కృప ఎప్పుడూ ఉండేది. ఎన్నిసార్లు ప్రహ్లాదుడిని చంపుదామని హిరణ్యకశిపుడు ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ విష్ణుమూర్తి మాత్రం తన భక్తుడైన ప్రహ్లాదుని ప్రతిసారి కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. కానీ ఇదంతా ఏమి చేయాలి, ప్రహ్లాదుని ఎలా చంపాలి అని హిరణ్యకశిపుడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ చిన్న పిల్లవాడు, అతన్ని చంపితే జనాలందరూ హిరణ్యకశిపుణ్ణి మోసగాడని ఇలా నిందిస్తారు అని చెప్పి జనాలకి తెలియకుండా మాయగా చేస్తూ ఉండేవాడు. అయితే హిరణ్యకశిపుని యొక్క చెల్లెలైన హోలిక, ఆమె ఒకసారి తన అన్నయ్య అయిన హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళి అన్న నేను ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో కూర్చుంటాను,